హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. సంక్రాంతి పండుగ అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు కనుమ. ఈ కోతల దండం తీసుకొని బయటికి ఫుడ్ కోర్ట్ పోతాను. ఏమేమి ఫుడ్ చౌరస్తా, ఫుడ్ కోర్ట్ అన్నీ ఒకటే సేమ్. ఇంకా ఏంటంటే అక్కడ మస్తు ఉంటుంది, ఫుడ్ మాత్రం మంచిగా ఉంటుంది. మా తమ్ముడు అయితే తిన్నావా? శ్రేష్ఠ ఎప్పుడు తినలేదా? ఆ రోజు ఇంటికి తీసుకొచ్చినా కదా నీకు, మంచిగా లేదని వదిలేసిందట. నీకు చల్లారినే తీసుకొచ్చినాం. మేము వేడి వేడి తిన్నాం కాబట్టి మంచిగా ఉన్నాయి. అది స్వీట్ కాంతన అయితే అవి మాత్రం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పిల్లలందరినీ తీసుకొని పిల్లలు రెడీ బయటకు వెళ్ళారంటే మొత్తం హ్యాపీ ఎంజాయ్ ఉన్నారు. ఫస్టే ఉంటారు. మేమత్తాం అంటే మేమత్తాం. మా తమ్ముడు అయితే అద్దన్నాడు, నీళ్ళని తీసుకోతారా? ముఖ్యంగా మా రిషి అయితే ఫస్ట్ ఉంటాడు. తిండి అంటే బండి కడతాడు. తిండి అంటే బండి కడతాడు. ఫుడ్ కోర్ట్ ముందు నుంచి పోతాడట. ఏమన్నా తినబుద్ధి అవుతుంది అని అన్నాడట. అవునా? మమ్మీ కళ్ళు వచ్చింది, అందుకే అనుకోగానే ఇటు పోదామని చెప్పేసి. అవునా రిషి, అన్నావా? అవునా? ఆయిల్ పెట్టుకున్నా కదా బాబు, ఏం కాదు. మొన్న ఆయిల్ పెట్టుకోలే కాబట్టి బయటకు వచ్చేసరికి మొత్తం వామిటింగ్ వచ్చినట్టు అసలు ఫుల్ రెడీ అయిపోయినాం. అసలు అనుకోకుండా కదా, అసలు భోగి పళ్ళ కోసం రెడీ అయినాం. మా ఆయన అంటాను ఇంత కాటికే పెట్టుకొని. అదే బయటకు వెళ్తే కాటికే పెట్టుకొని వెళ్తే కాళ్ళకి అసలు ఎలాంటి దృష్టి తాకదండి. మీరు కూడా అట్లా వెళ్ళకండి, ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళాలి. కూర్చోండి, నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళైతే ఎంత చక్కగా నెగళ్ళు ఆగుతున్నారో చూడండి. అసలు చూస్తున్నారు కదా రమేష్ గారు. మనకి ఏదైనా సరే అగ్గిపెట్టమచ్చా ఒక ఆయన ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాడు లొంగి కట్టుకొని. పెళ్లి చేసుకుంటావా అని అంటే ఆ చేసుకుంటావా అంటే, మరి నీకు ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే, అమ్మాయి ఎట్లా ఉండాలి అంటే, ముసలిది అయినా పర్వాలేదు. ఏమర్థమైంది నవ్వుతాడు? నీకేమర్థమైంది? అదే అయ్యో అయ్యో, బయట తీసుకోవాలంటే సమ్మర్ అవుతుంది. చాలా ఇంకో జోక్ వేసిన తర్వాత నవ్వుదు బాబాయ్. కాదురా, రుద్రాక్ష గురించి మాట్లాడు. అప్పుడు సపరేట్ ఉంటాడు. పొద్దుట వాచ్ ఎవరు పగలగొట్టారు? సైలెన్స్. బాల్ ఆడతాడు ఫ్రెండ్స్. బాల్ ఆడుకుంటే అది టీవీకి తగులుతుందేమో అనుకున్నాం కానీ వాచ్ తగిలితే వాచ్ వచ్చేసి కింద పడ్డది. తమ్ముడితో వాచ్ 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 అనే వరకే దెబ్బలు అనుకున్నాడు. ఇంకా నయం అది ఎవరి మీద వల్లే. అట్లా బాల్స్ విసిరద్దు నాని. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఒక కాడు ఉండే పిల్లలు కాదు, పిడుగులు. తమ్ముడు అందరూ తిడతాడు. మరి ఇక్కడ దించుతావా బాబు? ఇక్కడ విని చెప్పిన మాట వింటావా? మరి సప్లకు కూర్చోవాలి. మరి బెల్లంపల్లి బిడ్డలు. ఏ ఊరు మీది? బెల్లంపల్లి. నువ్వు మంత్రాల్లో పుట్టినావా? అది శ్రేష్ఠ మంత్రాల్లో పుట్టిందట. నేను బెల్లంపల్లిలో పుట్టింది. శ్రేష్ఠ నీకు మీ మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా? ఇద్దరు కాదు, ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి చెప్పు. ఎవరో ఒకరి పేరు, ఏం కాదు. ఇద్దరు ఇష్టమేనా? మరి మీ డాడీ ఇష్టం అని అంటావు కదా నువ్వు ఎప్పటికీ? ఒక్కరు ఉంటది, ఇద్దరు ఇష్టం ఉంటదా? ఇప్పుడు చూడు, బావని అడిగితే బావ మమ్మీ అని చెప్తాడు. అట్లా నీకెవరు? రుద్ర నీకెవరు ఇష్టం, మమ్మీ అనా? నాన్న ఇష్టం. ఈయనకి ఎప్పుడు నిద్ర లేపడినా కూడా నాన్న చెప్తాను. నాకా? నాకు మా నాన్న ఇష్టం. నీకు కూడా నాన్న ఇష్టం. శ్రేష్ఠ నీకు? మరి ఇద్దరు. రుద్రకి ఇప్పుడు నేనంటే ఇష్టం అంట. అవునా రుద్ర? ఇష్టమా మామ ఇష్టమా? మమ్మీ ఇష్టం. మామూలు ఇష్టం లేదా? చాకి కోసం తీసుకోపోతాడు. కాదు, ఇప్పుడు అత్త నీకు ఏం కొనేది? మామ కొనిస్తాడు. నీకు ఎవరంటే ఇష్టం? ఇప్పుడు అత్తనా మామనా? చాకి. నీకు ఎవరంటే ఇష్టం? అత్త ఇష్టమా మామ ఇష్టమా? కాకి కాకి కాదు.
హాయ్ అండి, మొత్తానికైతే మిత్ర ఫుడ్ చౌరస్తాకి వచ్చినాం. మా తమ్ముడు అంటే ఫుడ్ మంచిగా ఉంది కదా, మా తమ్ముని అయితే కంపల్సరీ తీసుకురావాలని. అప్పుడంతా మంచిగా ఉండే కదా స్నాక్స్, అదే స్నాక్స్ అయినా ఫుడ్డే కదా, అందుకోసమే మా తమ్ముని కోసం టేస్ట్ చేపిద్దామని తీసుకొచ్చిన. బెల్లంపల్లికి అయితే వచ్చామండి. చాలామంది అడుగుతున్నారు, అంటే బెల్లంపల్లి ఇలాంటి చౌరస్తా ఒకటి ఉందని ఎవరికి తెలియదంట. మిత్ర ఫుడ్ చౌరస్తా ఫుడ్ కోర్ట్ అదే బావా ఉందని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అంటే అదే కదా మిత్ర ఫుడ్ చౌరస్తా, అదే నేమ్ వచ్చేసి కూడా అదే కదా మిత్ర ఫుడ్ చౌరస్తా. టేస్ట్ మాత్రం అద్దర్స్. అసలు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రావాలి. బెల్లంపల్లిలో ఎక్కడ అని చాలా మంది కామెంట్ చేస్తారు. అంటే మాకు తెలియకుండా ఎక్కడ అని వస్తాడు. అపర్ణత్త బయట ఉంది కదా, చాలామంది అడుగుతున్నారు, అంటే మాకు తెలియదు అనేసి. శుభం, పాత శుభం ఆపోజిట్ రోడ్ నెంబర్ 4 అండి. రోడ్ నెంబర్ టేస్ట్ చేసినాం కాబట్టి మంచి, లేకపోతే మాత్రం అస్సలకి వెళ్ళాం. ఫుడ్ బాగా చూస్తున్నారు కదా, చూపెట్టి రిషి ఒకసారి ఫోన్ రష్ చేసి అన్నయ్య దగ్గర నుంచి చూపించి కొంచెం. చాలా బాగుంటుందండి. మీరు మాత్రం ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది, చాటుకుండి కూడా మాట్లాడచ్చా నేను. ఇలా మాట్లాడింది కదా పైన, ఇంతకుముందు కెమెరా ముందటిన్నప్పుడే మాట్లాడేటోళ్ళం, ఇప్పుడు సైడ్ కుండి కూడా ముచ్చట వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి అంటే పార్టీస్ వేసుకునేది చూపించు ఋషి. మామూలుగా ఇక్కడ ఎలాంటి పార్టీస్ అయినా వేసుకోవచ్చు. అదే ఎలాంటి పార్టీస్ అయినా, అంటే మ్యారేజ్ డే, బర్త్డే, ఎనీథింగ్ ఎలాంటివైనా పార్టీస్ అయితే అక్కడ చాలా బాగా. ఇప్పుడు లోపల ఎవరో చేసుకుంటారు అట్లా. ఫుడ్ వచ్చి ఉంటుంది, ఒకసారి చూపిస్తాం. రిషి చాలా అంటున్నాడు, తొందర తినాలనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీ ఉంది. అది వాడద్దు అంటారు కదా. మళ్ళీ మనమేమో కొంచెం ఫ్యామిలీ టైప్ ఉంటాం కదా, నార్మల్గా ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళతో పిల్లలైతే చాలా టేస్టీగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ తెలుసు. అంటే నార్మల్ మ్యారేజ్ అప్పుడు కూడా మన అబ్బాయి నేను మాట్లాడతా ఇది అని చెప్పేసి మనకు ఫ్యామిలీస్తోనే వచ్చాయి. నువ్వు కొంచెం దూరం అనిపిస్తే నేనే దూరం ఉంటాను. చూస్తున్నారు కదా ఎంత డెకరేషన్తో ఎంత అందంగా అలంకరించారు. పార్టీస్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అని చాలా బాగుంటాయి. పిల్లల్ని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకురాలే, ఫుడ్ అయితే బాగుంది అనేసి నేను పిల్లల్ని తీసుకొచ్చిన. బాగుంది. ఇట్లానే ఉంటాయి. బెల్లంపల్లిలో చాలా మంది తెలియదండి, అందరు బెల్లంపల్లి అని అడుగుతున్నారు. అందరు రావాలి కంపల్సరీ, ఒకసారి టేస్ట్ మాత్రం చేయాలి. నేనైతే తింటున్నా, చాలా ఎంజాయ్ చేసుకుంటా, కానీ మీకు కనిపించట్లేదు. మనీస్ తినద్దన్నారు. ఎప్పుడో ఒకసారి ఎట్లున్నాయి రుద్ర, బాగుందా? ఎట్లుంది? ఎట్లుంది? నైస్. శ్రేష్ఠ ఎట్లుంది చెప్పవా? తింటున్నా. సూపర్. నచ్చిందా? పిల్లలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఫుడ్ టేస్టీ ఉండకపోతే అస్సలు తినరు. మా వాళ్ళు అయితే ఇంకా అస్సలు తినడు. మా రుద్రాంశ్ అయితే ఎంబడి పడ్డా తినడు. అలాంటిది ఇప్పుడు అద్దన్నా తింటాడు. క్రీమ్ బాగుంటుంది నాని, అదైతే అడగట్టు. మనకి సాస్లు అవన్నీ ఇష్టం ఉంటాయి. అసలు వేడి తింటా అంటే అయ్యో పట్టలేడుగా. రిషి అనేది ఏమంటే కదా అంటాను.
మీరైతే మంచి వేడి వేడి తింటా అంటారు, ఏమో చల్లారిన తర్వాత తినాలా, అందుకని మనకి ఫస్ట్ తినిపించడం, మళ్ళీ కావాలంటే తెప్పిస్తాం. మంచిగా ఉందా లేదురా? చికెన్ అంతా తెలుస్తలేదు అట్లా. కొంచెం రుద్ర తినవా? బాగుంది, మంచిగా ఉంది. టమాటా సాస్ వేసుకుంటే వస్తుంది. సూపర్. బెల్లం పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తినచ్చు. మంచి ఫుడ్ కోర్ట్. నేను మంచిగా చచ్చి మీద తింటాను. మంచిగా ఉన్నాయి బాబు. టమాటా సాస్ వేసుకుంటే వస్తుంది. మీద అత్తాను కాస్ట్ అయితే. అవును అవును, ఇదంతా మంచిగా నీట్గా ఉన్నది. మంచి దగ్గరుండి చేస్తారు, దగ్గరుండి చేపిస్తారు. అవును, అంబియన్స్ కూడా అంత బాగుంది మొత్తం. మనం పైసలు పెట్టిన దానికైతే న్యాయమే, అన్యాయం అయితే కాదు. తిన్న కారణం అయితే ఫుడ్ మంచి లేకపోతే పైసలు వేస్ట్ అనుకుంటారు. కానీ నిజంగా బెల్లం పిల్ల ఇక్కడ మంచి అంటే మంచిగా ఉన్నది. మంచి సైలెంట్ చెప్తారు, తింటారు, పోతారు. ఏం లేదు. అవును మంచి ఫుడ్ కోర్ట్స్ అంటే సరిగ్గా లేవు అసలుకి. ఇది ఒకటే కావచ్చు కదా? ఇది ఒక్కటే ఇక్కడ లేదు. ఇప్పుడే కనిపిస్తున్నాయి నాకైతే. బెల్లంపల్లిలో కనిపిస్తుందా? బోర్డులు కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే. మంచిది. నాకైతే ఇష్టమైన ఫుడ్ దీంట్లో అన్నిట్లో అంటే అన్ని బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కార్న్ టేస్టీ ఫుడ్. ఆఫ్ అయిపోయింది కదా? లేదు, ఉందా? చాలా మస్తు ఉంటుంది. తిందా రమేష్? మంచిగా ఉంటాయా? నేను అప్పటి నుంచి చెప్పేది ఇవే. దగ్గర నుంచి చూపెట్టు ఋషి, బాగున్నాయి. ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఇంతవరకు అయితే టేస్ట్ చేయని వాళ్ళు లేదు, చేసే వాళ్ళు రాలే. మంచి ఫుడ్. ఇట్లా ఋషి ముందర ఇట్లా. అంటే డబ్బులు కూడా అసలు ప్రైస్ కూడా ఎక్కువ కాదు అసలు, ఇంత తక్కువ డబ్బులు. ఒక్కొక్క దగ్గర ఫుల్ డబ్బులు ఏమో ఎక్కువ అయితే ఫుడ్ తక్కువ ఉంటుంది. తక్కువ అసలు. ఇప్పుడు ఇందాక తినే అయితే 50 రూపాయలు అని ఉంటుంది అసలు. అంత నుంచి ఉన్నాయంటే కాస్ట్ ఎంత తక్కువ. ఇక మంచిగా ఉంది. అది మంచిగా ఉండదు. అది మంచిగా ఉంది. నేను మొన్న కూడా మమ్మీకి మళ్ళీ పట్టుకొని పోయిన ఇంటికి, మంచిగా ఉందని. మమ్మీకి మళ్ళీ తీసుకొని పోయినా, ప్లేట్ తీసుకొని పోయినా. మంచిగా అప్పటి నుంచి చెప్తాను. అప్పటి నుంచి నేను అనేది ఇది, రమేష్ నువ్వైతే ఇవి తింటావని. ఇది ఎవరు యూట్యూబ్లో చూసిండ్రట చూస్తున్నారు పిల్లలు బయట గుర్తుపట్టి వీళ్ళు యూట్యూబ్లో చేస్తారు కదా. తేజర్ అనే